వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నాగశ్విన్ ఇప్పుడు ఈయన పేరు టాలీవుడ్ అంతా వినిపిస్తుంది. సంగీతం గారి సినిమాని అద్భుతంగా తెరకెక్కించే శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ కల్కి 2 పనుల్లో బిజీగా మారిపోయాడు. అయితే ఈ సినిమా నార్మల్ సీక్వెల్ అనుకుంటే పొరపాటే. నాగశ్విన్ ప్లాన్ తెలిస్తే అంతే. ఇంకా అదేంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో కల్కి 2898 AD ఒకటి. భారతీయ పురాణాలను భవిష్యత్ ప్రపంచంతో కలుపుతూ దర్శకుడు నాగశ్విన్ సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ విశ్వం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసింది. భారీ విజువల్స్, అద్భుతమైన కాన్సెప్ట్, ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో రూపొందిన ఈ చిత్రం భారతీయ సినిమాకు కొత్త దిశను చూపించింది. మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో ఒకే ప్రశ్న వినిపించింది: కల్కి 2 ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే కథ ముగిసిన తీరు, ప్రభాస్ పాత్ర చుట్టూ ఏర్పడిన ఉత్కంఠ, కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన రహస్యాలు అభిమానుల్లో సీక్వెల్పై భారీ ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు అదే సీక్వెల్కు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కల్కి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుందని సమాచారం. ఇప్పటికే కీలకమైన 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ షెడ్యూల్స్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. మొదటి భాగంలో తక్కువ నిడివితో కనిపించినప్పటికీ ఆయన పాత్ర రెండో భాగంలో మరింత ప్రభావవంతంగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో వార్త కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కల్కి 2లో ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కథలో కీలక మలుపు తీసుకొచ్చే పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. అలాగే మొదటి భాగంలో దీపికా పదుకొనే పోషించిన సుమతి పాత్రను రెండో భాగంలో సాయి పల్లవి కొనసాగించనున్నారనే వార్తలు కూడా అభిమానుల్లో చర్చకు దారితీశాయి. సాయి పల్లవి తన సహజ నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోసే నటి కావడంతో ఈ వార్త నిజమైతే ఆసక్తికరంగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ 2 విషయాలపైన చిత్ర బృందం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఇవన్నీ ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలుగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఈ వార్తల కంటే ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్న మరో విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. దర్శకుడు నాగశ్విన్ కల్కి యూనివర్స్ని కేవలం 2 భాగాల సినిమాలతో ముగించకుండా దాన్ని మరింత విస్తరించేందుకు కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్లో మార్వెల్, స్టార్ వార్స్ వంటి ఫ్రాంచైజీలు తమ పాత్రల కథలను విడివిడిగా చెప్పినట్లే కల్కి ప్రపంచంలోని కీలక పాత్రలపై ప్రత్యేక OTT చిత్రాలను రూపొందించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈ ప్రయోగం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మొదటి భాగంలో కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొన్ని పాత్రలకు తగినంత సమయం దక్కలేదని చాలా మంది ప్రేక్షకులు భావించారు. ఆ పాత్రల గతం, వారి ప్రయాణం, వారి భావోద్వేగాలు పూర్తిగా చూపించే అవకాశం దర్శకుడికి లభించలేదు. ఇప్పుడు అదే లోటును భర్తీ చేయాలని నాగశ్విన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి భాగంలో కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైన దుల్కర్ సల్మాన్ పాత్రకు సంబంధించిన పూర్తి నేపథ్యాన్ని చూపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన పాత్ర ఎలా రూపుదిద్దుకుంది, కల్కి యూనివర్స్లో ఆయన ప్రాధాన్యత ఏమిటి వంటి అంశాలను ప్రత్యేక చిత్రంగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. అదేవిధంగా మృణాల్ ఠాకూర్ పాత్రకు సంబంధించిన కథ కూడా ప్రేక్షకులకు మరింత వివరంగా చూపించే అవకాశం ఉందని సమాచారం. ఆమె పాత్ర వెనుక ఉన్న భావోద్వేగాలను, కథలో ఆమె పాత్ర ప్రాధాన్యతను ఈ స్పిన్ ఆఫ్ ద్వారా ఆవిష్కరించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మరో ఆసక్తికర అంశం విజయ్ దేవరకొండ పాత్ర. మొదటి భాగంలో ఆయన పాత్ర కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించినప్పటికీ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఆ పాత్ర వెనుక ఉన్న అసలు కథ ఏమిటి, ఆయన ప్రయాణం ఎలా సాగింది, కల్కి ప్రపంచంలో ఆయన స్థానమేంటి వంటి ప్రశ్నలకు సమాధానంగా ప్రత్యేక OTT చిత్రం రూపొందించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే భారతీయ సినీ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త ప్రయోగంగా నిలిచే అవకాశం ఉంది. ప్రేక్షకులు కేవలం ప్రధాన కథను మాత్రమే కాకుండా ప్రతి పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం పొందుతారు. పాత్రల ఉద్దేశాలు, వారి నిర్ణయాల వెనుక కారణాలు, వారి సంబంధాల బలాన్ని ముందుగానే చూపించడం ద్వారా కల్కి 2పై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ స్పిన్ ఆఫ్ చిత్రాలన్నీ ప్రభాస్ పాత్ర కథలోకి ప్రవేశించే ముందే జరిగే సంఘటనల ఆధారంగా ఉండనున్నట్లు సమాచారం. అంటే ప్రధాన కథకు ప్రీక్వెల్ తరహాలో ఈ OTT ప్రాజెక్టులు రూపొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో ఓటీటీ ప్రాజెక్టు కోసం సుమారు 20 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందట. డిజిటల్ ప్లాట్ఫామ్ల ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యున్నత నాణ్యతతో ఈ చిత్రాలను రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రయోగాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం అంత సులభం కాదు. మొదటగా పెద్ద ఓటీటీ సంస్థల నుండి గ్రీన్ సిగ్నల్స్ పొందాల్సి ఉంటుంది. అలాగే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ వంటి బిజీ స్టార్ల డేట్స్ సమన్వయం చేయడం కూడా ఒక పెద్ద సవాల్గా మారనుంది. వారి పారితోషికాలు, షెడ్యూల్స్, నిర్మాణ వ్యయాలు వంటి అంశాలను జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సవాళ్లను అధిగమించి ఈ ప్రణాళిక విజయవంతమైతే భారతీయ సినిమాలో ఫ్రాంచైజీ కథనాలను విస్తరించే విషయంలో ఇది ఒక కొత్త మోడల్గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మార్వెల్ తరహా సినిమాటిక్ యూనివర్స్పై ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో కల్కి విశ్వాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయగలిగితే భారతీయ సినిమా ప్రపంచానికి ఇది గొప్ప ముందడుగు అవుతుందని అంటున్నారు. ఇక ప్రధాన సీక్వెల్ పనులు కూడా క్రమంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే 2 కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయని సమాచారం. తదుపరి షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ అభిమానులు మాత్రం ఇప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీతో కొత్త ప్రపంచాన్ని చూపించిన నాగశ్విన్ కల్కి 2తో ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించి మరో అద్భుతాన్ని సృష్టిస్తారా? ఓటీటీ స్పిన్ ఆఫ్ల రూపంలో భారతీయ సినీ పరిశ్రమకు కొత్త దారిని చూపిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.